జై తెలంగాణ. మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు బీజేపీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నటువంటి మా సోదరీమణులందరికీ పేరు పేరున నమస్కారం. మీరందరూ ఈరోజు మరి గోపీనాథ్ గారి సతీమణి మాగంటి సునీత గోపీనాథ్ గెలవాలి, ఒక ఆడబిడ్డను ఆశీర్వదించాలి అని చెప్పి మీరందరూ కూడా ఇవాళ బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరారు. సరే, జూబ్లీ హిల్స్ ప్రజల ఆశీర్వాదంతో 5 ఏళ్ల కోసం గోపీనాథ్ గెలిచారు. దురదృష్టవశాత్తు విధి వక్రీకరించి ఏడాది అర్థంలోనే చనిపోయింది. సరే, ఆ కుటుంబాన్ని నిలబెట్టాలి. పాపం 2 ఆడపిల్లలు ఉన్నారు, పెళ్లి కాని పిల్లలు. గోపీనాథ్కి 2 ఆడపిల్లలు ఉన్నారు. కొడుకు కూడా చిన్నోడు, ఇంకా వాడు కాలేజీకి కూడా పోలేదు. చాలా చిన్న పిల్లలు ఉన్నారు. మరి 3 సార్లు జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యేగా ఎంతో మంచి పనులు గోపీనాథ్ గారు చేశారు. సో దురదృష్టవశాత్తు గోపి గారు చనిపోతే ఆ కుటుంబానికి అండగా ఉండాలని బీఆర్ఎస్ పార్టీ వారి సతీమణికి టికెట్ ఇచ్చారు. మరి ఈరోజు కాంగ్రెస్ నాయకులు ఏం మాట్లాడుతున్నారో మీరందరూ కూడా టీవీల్లో చూశారు. 2 నెలలు కాలేదు భర్తను కోల్పోయి, ఎంత బాధ ఉంటుంది. పిల్లల పెళ్ళిళ్ళు కాక, పిల్లవాడు చేతికి రాక, అకస్మాత్తుగా సడన్గా భర్తను కోల్పోయిన భార్యకు ఎంత దుఃఖం ఉంటుందో మనకు తెలియదా? ఆ ప్లేస్లో ఎవరమున్నా ఎంత బాధపడతాం. అయితే పిల్లలు పెద్దగా అయినరు, పెళ్ళిళ్ళు అయినాయి, జర మగపిల్లగాడు చేతికి వచ్చిందంటే వేరు. 2 ఆడపిల్లలు ఉంటే పెళ్ళిళ్ళు కాకపోయాయి, మగపిల్లవాడు ఉంటే ఇంకా చేతికి రాకపోయాయి. ఆమె దుఃఖంలో ఏదో కన్నీళ్లు పెట్టుకుంటే కూడా ఆ దుఃఖాన్ని కూడా కాంగ్రెస్ నాయకులు రాజకీయం చేస్తూ ఉన్నారు. ఇది మర్యాదనా? అసలు ఎవరైనా ఒక ఆడబిడ్డను ఆ రకంగా అవమానించవచ్చా? రాజకీయాలు ఉంటే ఏదన్నా మాట్లాడు. 2 నెలలు కాలే భర్తను కోల్పోయి, పిల్లలు చేతికి రాలేదు, పిల్లల పెళ్ళిళ్ళు కాలేదు, ఎంత బాధ ఉంటుంది, గుండె ఎంత బరువుగా ఉంటుంది ఆడబిడ్డకైనా. అది అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది. కానీ నిన్న కొంతమంది కాంగ్రెస్ మంత్రులు తన దుఃఖాన్ని కూడా అవమానపరిచే విధంగా నానా మాటలు మాట్లాడుతూ ఉంటే ఎంత విజ్ఞత లేకుండా, విచక్షణ లేకుండా, ఎంత చిల్లర రాజకీయాలు చేస్తుండ్రో మనం కూడా అర్థం చేసుకోవచ్చు. బట్ ఏదైనా ప్రజలు విజ్ఞులు, ప్రజలు మంచి చెడు ఆలోచిస్తారు. ఏం చేసింది కాంగ్రెస్, ఏం చేసింది బీజేపీ, ఒక్కసారి మనం ఆలోచించాలి. తెలంగాణ విషయంలో 2 పార్టీలు, బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా, 2 పార్టీలు కూడా తెలంగాణకు ద్రోహమే చేస్తున్నాయి. 2 పార్టీలు ఇవాళ తెలంగాణకు అన్యాయం చేస్తున్నాయి. ఇది ఇవాళ రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు. నేను ఉత్తగా మాట్లాడతలేను. ఇవాళ కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా చెప్పుడు ఒకటి ఉన్నది, చేసుడు ఒకటి ఉన్నది. రాహుల్ గాంధీ ఏమంటాడు? మొహబ్బత్ కా దుకాన్ అని రాహుల్ గాంధీ అంటాడు. మోడీ గారు ఏమంటున్నారు? సబ్కా సాత్ సబ్కా వికాస్ అని మోడీ గారు అంటున్నారు. మరి నిజంగా అమలవుతుందా? మొహబ్బత్ కా దుకాన్ అని మాటలైతే రాహుల్ గాంధీ మంచిగానే చెప్తున్నాడు, కానీ జరుగుతున్నది ఏంది? హైడ్రా పేరిట పేదోళ్ళ ఇల్లు కూలగొడుతున్నారు కదా, అది మొహబ్బత్ కా దుకానా? పెద్ద పెద్దోళ్ళు ఏమో కూలగొడతలేడు. ఇలా కాంగ్రెస్ నాయకులు పట్నం మహేందర్ రెడ్డి ఇల్లు నీళ్ళలోనే ఉంటుంది, పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డిది హైడ్రాలోనే ఉంటుంది, గాంధీ గారి భూమి గవర్నమెంట్ ల్యాండ్ కబ్జా పెట్టుకొని ఉంటాడు. పెద్ద పెద్దోళ్ళ ఇండ్లు అయితే కూలగొట్టలేరు. కానీ పండగ పూట ఆదివారం నాడు రాత్రికి రాత్రి వచ్చి గరీబోళ్ళ ఇండ్లు కూలగొట్టి నేలమట్టం చేసి వేల కుటుంబాలను రోడ్డు మీదకి తెస్తున్నాడు రేవంత్ రెడ్డి. మరి దాన్ని ఎందుకు మాట్లాడాడు రాహుల్ గాంధీ? రాహుల్ గాంధీ నీ మొహబ్బత్ కా దుకాన్ అనేది మాటలకే పరిమితమా? నిజాయితీగా చేతల్లో కూడా ఉందా? చేతల్లో ఉంటే నీ రాహుల్ గాంధీని నువ్వు నీ రేవంత్ రెడ్డిని ఎందుకు అడుగుతలేవు? రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డిని ఎందుకు ప్రశ్నిస్తలేవు? గరీబోళ్ళ ఇండ్లు ఎందుకు కూలగొడుతున్నావు? పెద్దోళ్ళ తెరువు పోతలేవు, గరీబోళ్ళ మాత్రం కూలగొడుతున్నావని రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డిని అడుగుతున్నాడా? ఆయన మాట్లాడాడు. ఆడపోయి రాహుల్ గాంధీ బీహార్లో ఓట్ చోరీ అంటున్నాడు. బీహార్లో ఓట్ చోరీ అంటున్నావు, మరి జూబ్లీ హిల్స్లో నీ రేవంత్ రెడ్డి ఓట్ చోరీ చేస్తుండు కదా. ఒక్కింట్లో 43 ఓట్లు రాయించిండు, ఒక్కొక్కరికి 3 ఓట్లు రాయించిండు రేవంత్ రెడ్డి. మరి ఈ ఓట్ చోరీ గురించి ఎందుకు మాట్లాడవు? నీ రేవంత్ రెడ్డిని అడగవా? మన కాంగ్రెస్ పాలసీ ఓట్ చోరీకి వ్యతిరేకం, నేను బీహార్లో బీజేపీ చేసిన ఓట్ చోరీ మీద కొట్లాడుతున్నా, నువ్వు చెయ్యొద్దయా జూబ్లీ హిల్స్లో, నువ్వు నిజాయితీ ఉండమని చెప్పవలసిన బాధ్యత రాహుల్ గాంధీకి లేదా? ఇవాళ దాదాపు 20,000 దొంగ ఓట్లు రాయించాడు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ నాయకులు జూబ్లీ హిల్స్లో భర్తను కోల్పోయిన సునీతమ్మను ఓడగొట్టాలని 20,000 దొంగోట్లు రాయించి నానా కుట్రలు చేస్తున్నారు. ఇది తగునా?
దొంగోట్లతో గెలుచుడు కాదు. నిజాయితీ ఉంటే నీ 6 గ్యారంటీలు అమలు చేసి నీ బాకీ చెల్లించి ఓట్లు అడుగు ప్రజల్ని. నువ్వేం చెప్పినావు అక్క చెల్లెలకు? నెలకు 2500 రూపాయలు ఇస్తా అన్నావు. ఇప్పుడు 22 నెలలు అయిపోయింది. ప్రతి అక్కకు చెల్లెకి ఎంత బాకీ పడ్డావు నువ్వు? 55,000 బాకీ పడ్డావు. రేవంత్ రెడ్డి దొంగోట్లేసుడు కాదు, నిజాయితీ ఉంటే జూబ్లీ హిల్స్ అక్క చెల్లెలకు ఒక్కొక్క 18 ఏళ్ళు నిండిన ప్రతి చెల్లెకు ప్రతి అక్కకు 55,000 బాకీ పడ్డావు. గదిచ్చి ఓటు అడుగు నీకు తెలివి ఉంటే.